హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడపా వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ భారతదేశంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరంలో మావోయిస్ట్ అగ్రనేత మాధవి హిడ్మా చనిపోవడం జరిగింది. ఈరోజు హిడ్మా గురించి మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ పాడ్కాస్ట్లోని ముఖ్య అంశం ఏంటంటే, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలకు ఆయువు పట్టుగా ఉన్న హిడ్మాని పోలీసులు ఒక డ్రామా ఆడి చంపేశారు, తను జనజీవన శ్రవంతిలో కలిసిపోతానన్నాడు, నమ్మించి మోసం చేశారు అనే నానుడులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే అసలు దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా అధిపతిగా ఎదిగిన హిడ్మా తన ప్రస్థానం ఎలా స్టార్ట్ చేశాడనే దాని గురించి మనం పాడ్కాస్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్కో, ఒక సొసైటీకో, ఒక దేశానికో వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తులైనా సరే చట్టానికి లొంగక తప్పదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే ఎవరైనా సరే చట్టం ముందు తలదించక తప్పదు. కానీ వారికి ఒక వెసులుబాటు, ఒక క్షమాపణ, క్షమాభిక్ష, ప్రాణాన్ని నిలుపుకోగలిగే ఒక సమయం అనేది డెమోక్రసీలో భాగం. ఏది ఏమైనా హిడ్మా చనిపోవడం వల్ల అట్టడుగు వర్గాలుగా ఉన్న ఆదివాసీలకి ఒక తోడు నీడ కోల్పోయినట్టయింది. కానీ ఎంతోమంది అమాయక పోలీసుల్ని మట్టు పెట్టాడు అనే నానుడు వల్ల హిడ్మా చనిపోక తప్పలేదు. హింసకి నాంది పలుకుతుంది, హింసని ప్రేరేపిస్తుంది. ప్రేమ గౌరవాన్ని తీసుకొస్తుంది, ప్రేమని పెంచుతుంది. కానీ హింస, ప్రేమ రెండూ పక్కపక్కనే ఉంటాయి. అది మనం ఎంచుకునే దారిని బట్టి, మనం ఎంచుకునే గమ్యాన్ని బట్టి. ఇకపోతే హిడ్మా గురించి, మావోయిస్ట్ చరిత్రలో అతిపెద్ద చింతల్నార్తో పాటు అనేక దాడులకు నేతృత్వం వహించాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో అపార అనుభవం కలిగినాడు హిడ్మా అని అంటారు. మావోయిస్ట్ పార్టీలో మడావి హిడ్మా 36 ఏళ్ల ప్రస్థానం అత్యంతం సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. అంటే సంచలనానికి మారు పేరుగా నిలిచాడు అని అర్థం. దళ సభ్యుడిగా చేరి దండకారణ్య దళపతిగా ఎదగడం వెనుక ఆయన చేసిన భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి. 51 ఏళ్ల హిడ్మా రీసెంట్గా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. గెరిల్లా వార్ఫేర్లో అనుభవం పొందడమే కాకుండా సాయుధ పోలీస్ బలగాలపై భారీ దాడులు చేయడంలో హిడ్మా మాస్టర్ మైండ్గా ఎదిగాడు. మావోయిస్ట్ పార్టీ తరపున దాడులు చేసే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGO బెటాలియన్ కమాండర్గా ఉంటూ అనేక దాడులకు పాల్పడ్డాడు. ముఖ్యంగా అంబుష్ దాడుల్లో సిద్ధహస్తుడిగా ముద్రపడిన హిడ్మాకు అనేక దాడుల్లో ప్రమేయం ఉన్నట్లు చెబుతారు. వీటిల్లో 250 మందికి పైగా జవాన్లు మృతి చెందారు. మావోయిస్ట్ చరిత్రలో అతిపెద్ద దాడిగా పేర్కొనే చింతల్నార్ దాడికి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMC అప్పటి చీఫ్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ వ్యూహరచన చేయగా హిడ్మా క్షేత్రస్థాయిలో కేడర్ను నడిపించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వజుడంను సృష్టించిన మహేంద్ర కర్మను 1990లో, అలాగే 2013లో జీరంగట్టి ప్రాంతంలో ప్రాణాలతో పట్టుకుని అత్యంత పాశవికంగా చంపేసిన ఉదంతంలోనూ అతని పేరు బలంగా వినిపించింది. ఈ దాడిలో మహేంద్ర కర్మతో సహా 29 మందిని మావోయిస్టులు హత్య చేశారు. ఇలాంటి భారీ దాడులకు క్షేత్రస్థాయిలో నేతృత్వం వహించడం ద్వారా మావోయిస్ట్ పార్టీలో హిడ్మా చిన్న వయసులోనే కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. మరోవైపు NIA జాతీయ దర్యాప్తు సంస్థకు మోస్ట్ వాంటెడ్గా మారారు.
మావోయిస్ట్ పార్టీలో హిడ్మా క్రమశిక్షణతో కలిగిన జీవనాన్ని గడిపినట్లు చెబుతారు. రోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి బెటాలియన్తో పరేడ్ నిర్వహించిన అనంతరం దినచర్యను ప్రారంభించేవారు. మధుమేహంతో బాధపడుతున్న హిడ్మా రొట్టెలు ఎక్కువగా తినేవారని, మాంసప్రియుడని చెబుతారు. దక్షిణ బస్తర్లో అతనికి పట్టు ఉండటంతో చాలాసార్లు పోలీసుల దాడుల నుంచి తప్పించుకున్నారు. ప్రతిసారి క్షణాల్లో మాయమయ్యేవాడు హిడ్మా. ఆటోమేటిక్ రైఫిల్స్, ఐఈడి సాంకేతికతలో నైపుణ్యం కలిగిన హిడ్మా రాత్రిపూట పర్వత ప్రాంతాల్లో స్టెల్త్ దాడుల్లో ప్రావీణ్యం కలిగినట్లు చెబుతారు. ఈ కారణంగానే పలు సిఆర్పిఎఫ్ క్యాంపులపై అర్ధరాత్రి దాటాక దాడులు నిర్వహించేవాడంట హిడ్మా. 1974లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోవర్తి గ్రామంలోని మురియా తెగలో హిడ్మా జన్మించారు. ఇది ఒక ఆదివాసీ తెగ. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి మానేశారు ఆయన. ఆ సమయంలో దక్షిణ బస్తర్లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తన 10వ ఏటనే ఆ పార్టీలో చేరారు. హిందీ, గోండి, తెలుగు, కోయా, మురియా, బెంగాలీ భాషల్లో పట్టు సాధించారు. 1996లో పామేడు రేంజ్ కమిటీలో పార్టీ సభ్యుడిగా పనిచేశారు. 2 ఏళ్ల అనంతరం ఏరియా కమిటీ సభ్యుడయ్యారు. 6 నెలల పాటు ప్లటూన్ 2 కమాండర్ అర్జున్ నేతృత్వంలో పనిచేశారు. 1998 ఆగస్టులో లోతువాగు అంబుష్ సందర్భంగా అతని కాలికి గాయమైంది. కోలుకున్న అనంతరం బాసగూడ దళంలో చేరి అప్పటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు రామన్న దగ్గర ఆయుధాల మరమ్మతులు శిక్షణ పొందారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా నియమితులు కావడంతో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించాడు ఆయన. 2009లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్గా ఎదిగి చాలా కాలం పనిచేశాడు. 2014లో DKSZGC సభ్యుడిగా నియమితులయ్యాడు. ప్రస్తుతం DKSZGC కార్యదర్శిగా ఉంటూ ఎన్కౌంటర్లో మృతి చెందాడు హిడ్మా. 2007లో సిఆర్పిఎఫ్ రాణి బొద్లీ క్యాంపుపై దాడిలో 16 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు 39 మంది SPOలు మృతి చెందారు. దానికి కారణం హిడ్మానే అంటారు. 2010లో దంతేవాడ జిల్లాలోని సిఆర్పిఎఫ్ చింతల్నార్ క్యాంపుపై దాడి. 2010లో సింగవరం ఐఈడి వేలుల్లో 20 మంది జవాన్ల వీరమరణానికి కారణం. 2013లో జీరంలోయ ఓచకోతల్లో కాంగ్రెస్ నాయకులు నందకుమార్ పటేల్, మహేంద్ర కర్మ, విద్యాచరణ్ శుక్లతో సహా 29 మంది హత్యగావించడం వెనుక హిడ్మా హస్తం ఉందంటారు. 2014లో సుక్మా జిల్లా తహక్వారాలో జరిపిన దాడిలో 16 మంది జవాన్లు మృతి చెందారు. ఇలా అనేక దాడుల్లో సిగ్మా హస్తం ఉండేది. అయితే ఈ హిడ్మా వెనుక ఒక అంతర్యుద్ధమే ఉంది. హిడ్మా అనే అతను తన వ్యూహరచనలో కీలకంగా మారేవాడు. హిడ్మా తను చేసే పనిని తొందరగా చెప్పేవాడు కాదంట. హిడ్మా తన పని ముగించాక ఎవరికి కనపడేవాడు కాదంట. తన దళ సభ్యుల్లో నమ్మకస్తులైన వారినే పక్కన పెట్టుకునేవాడంట. అలాగే ఇప్పుడు తన ఆదివాసీ తెగల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆలోచించేవాడంట హిడ్మా. ఎక్కువ శాతం పుస్తక పఠనం, తన ఆలోచన శైలిని మెరుగుపరుచుకోవడానికి వినడం, కొత్త విషయాలు ఎవరన్నా చెబితే హక్కున చేర్చుకోవడం, వారిని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, చిన్నవారైనా వాళ్ళ మాట వినడం, పెద్దవారిని గౌరవించడం. మావోయిస్ట్ పార్టీల్లో ఉన్న అగ్రనేతల్లో తాను ఒకడగా ఎదిగేందుకు తనకు దోహదపడిన వారిని ఎప్పుడూ గుర్తు చేసుకోవడం, వీరమరణం పొందిన మావోయిస్టుల్ని, వారి చనిపోయిన రోజుల్ని తప్పకుండా జరపడం, ఇలాంటివన్నీ హిడ్మా పాటించేవారంట. హిడ్మా ఎప్పటికైనా తన ప్రాణాలని కోల్పోతానని తెలిసే తన వ్యూహరచనలో భాగంగా రిస్క్ చేసేవాళ్ళు అని అంటారు. ఎప్పుడైనా ఒక వీరుడు మరణం పొందిన తర్వాత అతని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అవి కొన్నాళ్లే. కానీ ఇంకొన్నేళ్ల పాటు అతని గురించి మాట్లాడుకోవాలి అంటే అయితే తనకున్న ధైర్యం, తెగువతో పాటు తనని ఓన్ చేసుకున్న అనుచరులు, తన జాతి, ముఖ్యంగా ఒక ఆదివాసీ తెగలకు సంబంధించిన జాతి తనని మర్చిపోలేకపోవడం, వాళ్ళకి అంత అండగా ఉన్న ఒక నాయకుడిని వాళ్ళు కోల్పోవడం ఎంతో ఇబ్బందికరమైన విషయం. అలా హిడ్మా ఆదివాసీ తెగల్లో ఒక హీరోగా వీరమరణం పొందినట్టే. కానీ అనేక మందిని చంపాడు, పొట్టన పెట్టుకున్నాడు అనే ఈ మాటల వల్ల చాలామందికి ఇబ్బంది కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. హింసే నశింపజేస్తుంది. అందుకే మావోయిస్టులు చాలామంది చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
అడవుల్లోకి వెళ్ళిపోయి గన్నులు పట్టుకొని ప్రజల కోసం పోరాటం అంటూ వాళ్ళు హింసకు పాల్పడుతూ ఉంటున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ, మనుషుల యొక్క తెలివితేటలు పెరిగే కొద్దీ ఎంతో కొంత చైతన్యం పెరుగుతుంది. కాబట్టి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మంచిదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వారి యొక్క తెలివితేటలు, తెగువ, వాళ్ళ అభిప్రాయాలు దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటే సామాన్య ప్రజలు వాళ్ళని చూసి గౌరవిస్తారు. వారికి కూడా సామాన్యులుగా తిరిగే అవకాశం ప్రభుత్వాలు కూడా కల్పించాలి. వాళ్ళని భయపెడుతూ చంపేస్తూ ఉంటే మరి కొంతమంది వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకుని మరో తరానికి మావోయిస్ట్ నాయకులుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందు తరాలకి ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో సాంకేతిక నైపుణ్యం కలిగ ఈ తరానికి ఆ నైపుణ్యాన్ని జోడించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఇప్పుడున్న మావోయిస్టులను జనజీవన స్రవంతుల్లో కలిసిపోయేలా చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళ తెగలకి వాళ్ళని ఉపయోగపడేలా చేయాలి. వాళ్ళ నాయకులుగా ఇప్పుడున్న గవర్నమెంట్స్ తీర్చిదిద్దాలి అనేది నా యొక్క అభిప్రాయం. ఏదేమైనా ఆదివాసీ తెగలకు ఒక రాబిన్ హుడ్ హిడ్మా. థ్యాంక్ యూ.